హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ వరల్డ్. ఇవాళ వీడియో ఏంటంటే హైదరాబాద్ నుంచి విజయవాడ ఎలా వెళ్ళాలి, ఏ ట్రైన్ అందుబాటులో ఉంది, టికెట్ కాస్ట్ ఎంత, ట్రైన్ ఎలా ఉంటుంది, జర్నీ ఎలా ఉంటుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. కేవలం 150 రూపాయలతో హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళొచ్చు. మీకు తెలుసా? నేను హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఎలా జర్నీ చేశాను, ట్రైన్లో నా అనుభవం ఎలా ఉంది, మధ్యలో కనిపించిన ప్రకృతి అందాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేనైతే ఈరోజు నా జర్నీని హైదరాబాద్లోని బేగంపేట నుంచి స్టార్ట్ చేశాను. నేను ఎక్కిన ట్రైన్ పేరు బెజవాడ ఇంటర్సిటీ. ఈ ట్రైన్ లింగంపల్లి నుంచి ఉదయం బయలుదేరి హైదరాబాద్లో బేగంపేట సికింద్రాబాద్ మీదుగా వెళ్తుంది. ఇది లింగంపల్లిలో 4:40కి అయితే స్టార్ట్ అవుతుందండి. బేగంపేట వచ్చేసరికి 5 అవుతుంది. సికింద్రాబాద్ వచ్చేసరికి 5:25 అవుతుంది. ఈ ట్రైన్ వచ్చేసి ఎవ్రీ మార్నింగ్ ఉంటుందన్నమాట. ట్రైన్ నెంబర్ వచ్చేసి 12796. నేను బేగంపేట స్టేషన్కి వచ్చే లోపలే ట్రైన్ వచ్చేస్తుందండి. ఇంకా ఫాస్ట్గా 1 మినిటే తేడా అండి. ఇంకా ఫాస్ట్గా ట్రైన్ అయితే ఎక్కేసాను. ట్రైన్ చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుంది. నేను ఈ ట్రైన్ ఎక్కడం కూడా ఫస్ట్ టైము. ఎప్పుడూ స్లీపర్ బుక్ చేసుకుంటాను, కానీ ఈసారి సిట్టింగ్లో వెళ్ళాను అనమాట. ట్రైన్ బయట నుంచి చూడగానే చాలా నీట్గా ఉంది. లోపలికి వెళ్ళి చూస్తే సీట్లు కూడా చాలా కంఫర్ట్గా అనిపించాయండి. మన జర్నీ కొన్ని గంటలు ఉండబోతుంది అనమాట, కాబట్టి సీట్ కంఫర్ట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. నిన్న సీట్లో కూర్చొని జర్నీని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. ట్రైన్ మెల్లగా హైదరాబాద్ సిటీని దాటి ముందుకు వెళ్తుంటే కిటికీలో నుంచి బయట చూస్తే సిటీ లైఫ్ మెల్లగా తగ్గిపోతూ ప్రకృతి వాతావరణం ఎక్కువగా కనిపించడం స్టార్ట్ అయ్యింది. ఈ ట్రైన్ టికెట్ కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ అండి. ఎవరికి వాళ్ళు వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు. కొంతమంది ఆఫీస్కి వెళ్తున్నట్టున్నారు, కొంతమంది మనలాగే ఎక్కడికో జర్నీ చేస్తున్నారు. మనకైతే ఈరోజు విజయవాడ వెళ్ళి కనకదుర్గమ్మ తల్లి దర్శనం చేసుకోవాలి. చాలా రోజుల తర్వాత ఇలా ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం. ట్రైన్లో జర్నీ చేయడం కూడా నాకు చాలా ఇష్టం. బయట సీన్స్ చూస్తూ వెళ్తుంటే టైం కూడా తెలియదు. ట్రైన్ మెల్లగా హైదరాబాద్ సిటీని దాటి ముందుకు వెళ్తుంటే కిటికీలో నుంచి బయట చూస్తే సిటీ లైఫ్ మెల్లగా తగ్గిపోతూ ప్రకృతి వాతావరణం ఎక్కువగా కనిపించడం అయితే స్టార్ట్ అయింది. కొద్దిసేపటికి నాకు తెలియకుండానే మంచి నిద్ర వచ్చేసింది. ఒక 2 అవర్స్ అయితే నిద్రపోయాను. నిజం చెప్పాలంటే ట్రైన్లో సీట్ ఎంత కంఫర్ట్గా ఉండడంతో దాదాపు 2 గంటలు అయితే బాగా నిద్రపోయాను. ఇక నిద్రలేచి బయట చూసేసరికి వాతావరణం అయితే అదిరిపోయింది. కిటికీ బయట చల్లటి గాలి, ఆకాశంలో అందమైన మేఘాలు, పచ్చగా కనిపిస్తున్న పొలాలు, అక్కడక్కడ కనిపిస్తున్న చెట్లు, చిన్న చిన్న గ్రామాలు. అసలు ట్రైన్లో కూర్చొని ఈ ప్రకృతిని చూస్తూ వెళ్తుంటే జర్నీ టైం చాలా ఎలా గడిచిపోయిందో కూడా అర్థం కాలేదన్నమాట. కొన్ని సందర్భాల్లో మనం ప్రకృతిని చూడడానికి ప్రత్యేకంగా ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇలా ఒక ట్రైన్ జర్నీ చేస్తూ కిటికీ పక్కన కూర్చుంటే చాలు, మన కళ్ళ ముందే ప్రకృతి ఒక సినిమాలాగా కనిపిస్తుంది. ఒకవైపు ట్రైన్ తన స్పీడ్లో ముందుకు వెళ్తుంటే మరోవైపు బయట ప్రకృతి మనతో పాటు పరిగెత్తున్నట్టుగా అనిపించింది. ఎక్కడ చూసినా పచ్చదనం, పొలాల్లో పనిచేసుకుంటున్న రైతులు, గ్రామాల దగ్గర చిన్న చిన్న ఇల్లు, రోడ్ల మీద వెళ్తున్న వాహనాలు, ఇవన్నీ చూస్తూ ఉంటే మనసుకి ఒక రకమైన ప్రశాంతత వస్తుంది. ముఖ్యంగా సిటీ లైఫ్లో ఎప్పుడు బిజీగా ఉండే మనకి ఇలాంటి జర్నీ చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఇక మన ట్రైన్ విజయవాడ వైపు ఎంటర్ అవుతుండగా ఒక అద్భుతమైన వ్యూ అయితే కనిపించిందండి. మన ట్రైన్ ఇప్పుడు కృష్ణానది మీదుగా ఉన్న బ్రిడ్జ్ మీదుగా వెళ్తుంది. బ్రిడ్జ్ మీదకి ట్రైన్ ఎక్కగానే కిటికీలో నుంచి బయట చూస్తే కింద మొత్తం కృష్ణానది కనిపిస్తుంది. నది చాలా విశాలంగా ఉండటంతో ఆ వ్యూ చూడడానికి భలే అనిపించింది. మొదటిసారి బ్రిడ్జ్ మీదకి ట్రైన్ వెళ్ళేటప్పుడు నాకు కొంచెం భయం వేసింది, ఎందుకంటే నా ఫోన్ ఎక్కడ నదిలో పడిపోతుందని. కిటికీ నుంచి బయట చూస్తూ ఉంటే ఒకవైపు కృష్ణానది, మరోవైపు దూరంగా కనిపించే కొండలు, పైన ఆకాశం, చుట్టూ ప్రకృతి చాలా అందంగా ఉంది.
ట్రైన్ తన స్పీడ్లో బ్రిడ్జ్ మీదుగా ముందుకు వెళ్తుంటే కింద కృష్ణానది కూడా మనతో పాటు వస్తున్నట్టే అనిపించింది. నీళ్ళ మీద సూర్యకాంతి పడుతూ మెరుస్తుంటే ఆ దృశ్యం ఇంకా అందంగా కనిపించింది. నాకైతే ఇలాంటి ప్రకృతి దృశ్యాలు చాలా ఇష్టం అండి. అందుకే కాసేపు ఫోన్ పక్కన పెట్టి కేవలం బయటే చూస్తూ కూర్చున్నాను. మళ్ళీ మీరు అనుకోవచ్చు వీడియో ఎలా తీసారని. అంటే మీకు చూపిద్దామని కొంచెమే తీసానండి, మొత్తం తీయలేదు. మన రోజువారీ జీవితంలో ఎప్పుడు సిటీ ట్రాఫిక్ బిజీ లైఫ్లో ఉంటాం కదా, అలాంటి సమయంలో ఇలాంటి ప్రకృతి మధ్యలో ఒక ట్రైన్లో కూర్చొని ప్రయాణం చేస్తుంటే సూపర్గా అనిపించిందండి. ముఖ్యంగా కృష్ణానది బ్రిడ్జ్ మీద ప్రయాణం నాకు ఈ జర్నీలో ఒక ప్రత్యేకమైన అనుభూతి ఇచ్చింది. మొదట కొంచెం భయం వేసినా ఆ తర్వాత అదే భయం కాస్త థ్రిల్గా మారిపోయింది. టికెట్ తీసుకొని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడం మాత్రమే జర్నీ కాదు, మధ్యలో కనిపించే ప్రకృతి, కొత్త ప్రదేశాలు, కొత్త అనుభూతులు ఇవన్నీ కలిసినప్పుడే అసలైన జర్నీ ఫీల్ వస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి విజయవాడ నగరం కూడా కనిపించింది. అంటే మన జర్నీ డెస్టినేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పటి వరకు కిటికీ బయట ప్రకృతి చూస్తూ వచ్చిన మనం ప్రయాణం ఇప్పుడు విజయవాడ నగరంలో అడుగు పెట్టబోతుంది. కానీ ఈ కృష్ణానది మీదకి వచ్చిన ఆ బ్రిడ్జ్ మాత్రం నా జర్నీలో ఒక ప్రత్యేకమైన మెమరీగా మిగిలిపోతుంది. ఎందుకంటే ఆ మూమెంట్లో కొంచెం భయము, చాలా ఎగ్జైట్మెంట్, దానికి మించి ప్రకృతి అందం, ఈ మూడు కలిసిపోయాయి. ట్రైన్లో కూర్చొని ఇలాంటి వ్యూ చూస్తూ ప్రయాణం చేయడం చాలా బాగుంది. విజయవాడ అంటేనే ముందుగా గుర్తొచ్చేది కనకదుర్గమ్మ తల్లి. ఆ అమ్మవారి దర్శనం కోసం చాలామంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. మనకు కూడా ఈరోజు అమ్మవారి దర్శనం బాగా జరగాలని కోరుకుంటూ విజయవాడలో అడుగు పెడుతున్నాను. ఫైనల్లీ ఫ్రెండ్స్, మనమైతే విజయవాడ వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి నేరుగా కనకదుర్గమ్మ తల్లి గుడికి వెళ్దాం. నెక్స్ట్ వీడియోలో కనకదుర్గమ్మ తల్లి గుడికి ఎలా వెళ్ళాలి, అంటే స్టేషన్ నుండి గుడికి ఎలా వెళ్ళాలి, డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో వచ్చేసి ఓన్లీ ట్రైన్ జర్నీ మాత్రమే. ఇంకా మనం విజయవాడ స్టేషన్కి అయితే వచ్చేసామండి. స్టేషన్ బయటికి రాగానే విజయవాడ వాతావరణం చాలా బిజీగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా జనాలు, వాహనాలు, ఫుల్ రష్గా ఉంది. ఇక్కడ నుంచి గుడికి ఎలా వెళ్ళాలి, ఎంత సమయం పడుతుంది అనేది చూద్దాం. ఇక మనం స్టేషన్ బయటికి రాగానే మనకు ఆటోలు కనిపిస్తాయండి. ఇంకా ఆటో ఎక్కేసేసి మనమైతే కనకదుర్గమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. స్టేషన్ నుండి కనకదుర్గమ్మ తల్లి టెంపుల్కి ఆటో కాస్ట్ వచ్చేసి 20 రూపీస్ అండి. కొంతమంది అయితే 30 రూపీస్ తీసుకుంటున్నారు. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియో కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ గురించి.